కౌలు రైతులు లేనిదే వ్యవసాయమే లేదన్నారు. వ్యవసాయానికి కౌలు రైతులే మూలమైనప్పటికీ అప్పుల వల్ల వారిలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయని మాజీ మంత్రి వడ్డీ శోభనాధీశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కౌలు చట్టాలు రద్దయ్యాయని తెలియక భూ యజమానులు కౌలు రైతులకు సంతకం పెట్టడం లేదని, సంతకం పెట్టడం వల్ల భూ యజమానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వం తరపున ప్రకటనలు ఇవ్వాలని రాశిక ద్వారా ఆయన ప్రభుత్వాన్ని కోరారు. దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి వ్యవసాయంలో పెద్ద యంత్రాలను తగ్గించి చిన్న యంత్రాలను ఉపయోగించాలన్నారు. దాని ద్వారా వ్యవసాయ నిరుద్యోగులను తగ్గించాలన్నారు. ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలన్నారు. ఏ రైతు కూడా ఎంత చిన్నాడైనా పెద్దాడైనా అప్పు తీసుకున్నది ఎగ్గకూడదామనేటటువంటి ధోరణి ఎవరికి కూడా ఉండదు. కాబట్టి నేను రాజశేఖర్ గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ముఖ్యమంత్రి గారికి చెప్పి యాదవ్వండి పేపర్లో కౌలు చట్టాలు లేవు, ఖచ్చితంగా మీరు సంతకం పెట్టినా మీకేమి ఇబ్బంది లేదు అని చెప్పి ప్రభుత్వం సైడ్గా వస్తే అప్పుడు చాలామంది సంతకాలు పెడతారు. కౌలు రైతుల యొక్క సమస్యలు కొంతవరకు పరిష్కారం అయిపోతుందని మీరు చేస్తూ ఉన్నాను. రెండో విషయం, తీరా కష్టపడి పండించిన తర్వాత అమ్మాయిలప్పుడు ప్రాబ్లం, సరైన ధర ఉండదు. పంట వచ్చిన కొత్తలో అయితే మరీ ఘోరం, అందులో కూడా తేమ శాతం ఉంటుంది అంటుంది, ఇంత కట్టింగ్ అంత కట్టింగ్ అని ఇట్లా ఇబ్బందులు పెట్టే పరిస్థితుల్లో రైతు బంధువు అనే పథకం ఉంది. అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ గోడౌన్లోకి తీసుకెళ్ళి రైతు తన ధాన్యం కానీ ఏ వ్యవసాయ పంట ఉత్పత్తిని తీసుకెళ్ళి అక్కడ పెడితే దాని విలువ లెక్క పెట్టి దాంట్లో 70% రైతుకు అప్పుగా ఇస్తారు. వడ్డీ ఉండదు. 3 నెలలో 4 నెలలో ఎంత టైం ఉంది, ₹1 వడ్డీ. అప్పటికి మార్కెట్లో పెరుగుతాయి ధరలు. అప్పుడు అమ్ముకుని ఆ వచ్చిన డబ్బు మార్కెట్ యార్డ్ కట్టేయచ్చు. అంటే రైతుని కష్టంలోంచి బయట వేయటానికి వీలు ఉంటుంది. మూడో విషయం ఏంటంటే, దయచేసి అది ప్రభుత్వం డబ్బు అవసరంలా, నబార్డు రీఫైనాన్స్ ఉంది, మనం బుయ్యూర్లు బ్యాంకులే ఇస్తాయి, వాళ్ళు అడ్వాన్స్ చేస్తారు. మూడో విషయం ఏంటంటే, వారు చెప్పినటువంటి విషయం ప్రకృతి వ్యవసాయం వాస్తవమే. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, చాలా చోట్ల వ్యవసాయ ఖర్చులు పెరిగిపోవడానికి కారణం ఏంటంటే, రైతుల్లో చాలామంది అవసరానికి మించి ఎరువులు వేస్తున్నారు, అవసరానికి మించి పురుగు మందులు కొడుతున్నారు. అందులో కూడా చాలా ఖరీదైన పవర్ఫుల్ మందులు, అవి భూసారాన్ని దెబ్బతీస్తున్నాయి. పంట యొక్క నాణ్యత కూడా దెబ్బతింటుంది. ఇందాక మన హరిబాబు అనుకుంటే చెప్పాడు, ఒక చాలా దుర్వార్త చెప్పాడు. వాస్తవమే, రాజశేఖర్ గారు చెప్పినట్టు పంజాబ్లో ఒక రైలు రెగ్యులర్గా వెళ్తూ ఉంటుంది ప్రతిరోజు కూడా. ఆ రైలు పేరే ఇప్పుడు మనం రత్నాచలంలో, బృందావనం, వందే భారత్ అని అంటాం కదా, అది క్యాన్సర్ రైలు.